సమతామూర్తి జగద్గురు శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ఆదివారం ఘనంగా జరిగింది. భద్రాచలంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ జీవీవి సుదర్శనరావు, డాక్టర్ జయభారతి, డాక్టర్ మహేతులు సమర్పకులుగా టెంపుల్ రోడ్డు ఆర్చి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజ జీయస్వామి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కాగా వైకుంఠ ఏకాదశి రాపత్తు ఉత్సవాల్లో భాగంగా శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో జరిగే ఉత్సవానికి శ్రీ సీతారామచంద్ర స్వామి వారు వేంచేసే సందర్భంలో మేళతాళాలు, బాజా భజంత్రులు, చెక్క భజనలు, కోలాటాలు, భగవన్నామస్మరణలతో తరలి వస్తున్న భక్త జనవాహినితో కలిసి వచ్చిన దేవనాథ స్వామి మార్గమధ్యలో ఏర్పాటు చేసిన రామానుజాచార్యుల విగ్రహాన్ని భక్తుల కోలాహలం మధ్య ఆవిష్కరించారు. చక్రవర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించగా వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్ల వెంకట్రావు, కంచెల గోపన్న సేవా సమితి ఫౌండర్ దగ్గుపాటి విజయగోపాల్, స్థానిక జీయర్మఠం బాధ్యులు వెంకటాచార్యతో పాటు రామాలయం అర్చకులు, వేద పండితులు, ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ 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 దేవనాథ జీయర్ స్వామి వారు కూడా ఈ ఊరేగింపులో వచ్చారు. సేపట్లో ఇక్కడ ఉన్నటువంటి భగవద్ రామానుజ విగ్రహ ఆవిష్కరణ ఈరోజు మనకి ఇక్కడ యోనిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహదస్తరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. భగవద్బంధువులారా, భద్రాచల పుణ్యక్షేత్రంలో భక్త రామదాసు గారు ఏర్పాటు చేసినటువంటి సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి గొప్ప విశిష్టాద్వైత శ్రీ వైష్ణవ సంప్రదాయం, దానికి ఆద్యులైనటువంటి వారు, ఆచార్యులైనటువంటి వారు జగద్గురువులు భగవద్ రామానుజులు. ఆ రామానుజుల వారి యొక్క విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి అని చిన్నజీవుడు స్వామి గారి శిష్యులైనటువంటి డాక్టర్ సుదర్శన్ గారు ఇక్కడ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు డాక్టర్ సుదర్శన్ గారు
అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో చేసుకున్నటువంటి రాపత్తు సేవ ఉత్సవాల సందర్భంగా ఈ విగ్రహావిష్కరణలు ఇక్కడ వారు తలపెట్టారు. పరమహంస పరివ్రాజకులు దేవనాథ రామానుజ జీవస్వామి వారి ద్వారా వారి కరకర్మల ద్వారా ఈ భగవద్ రామానుజ విగ్రహావిష్కరణాన్ని చేద్దామని వారు సంకల్పించి వారిని ఆహ్వానించారు. వారి యొక్క ఆహ్వానం మేరకు సత్సంప్రదాయ ప్రవర్తులైనటువంటి శ్రీ 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 పిల్లంగి దేవనాథ రామానుజ జీవస్వామి వారికి ఇచ్చేసి ఆ విగ్రహావిష్కరణ ఇక్కడ చూస్తున్నారు. దానంతా కూడా మనం సందిద్దాం. ఈ పెరుమాళ సన్నిధానంలో రాముల వారు సన్నిధానంలోని విగ్రహావిష్కరణ జరుగుతోందని రాముల వారు తిరిగి ఆ ఉత్సవాన్ని జరుగుతారు. ఆ తర్వాత ఇక్కడ అష్టోత్తర కార్యక్రమం దాన్ని మనం జరుపుకుంటాం. మేడం వారు పోయిన సంవత్సరం మనకి 216 అడుగుల ఎత్తైనటువంటి హైదరాబాద్ లో ఏర్పాటు చేసి ఈ లోకానికి లోకార్పణ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమం విగ్రహం ఏర్పాటు సందర్భంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సహకరించిన ప్రజలందరికీ కూడా మన జీవన మఠం దేవనాథ స్వామి వారి డాక్టర్ సుదర్శన్ రావు దంపతులకు డాక్టర్ జయభారతి గారికి విజయ్ గోపాల్ గారికి సత్కారాలు అలాగే తెల్లం వెంకటరావు సహకరించినటువంటి గారికి ఆలపూడి రామారావు
తాళపూడి రాము గారికి అలాగే సంస్కృత పండితులు ఉభయ వేదాంత ప్రవర్తకులైనటువంటి శ్రీమన్నారాయణాచార్య స్వామి వారికి కూడా సత్కారం జరుగుతుంది. రామచంద్రాచార్య స్వామి నక్కా ప్రసాద్ గారు మనకు అండదండలుగా నచ్చి చేస్తున్నాము. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ సుదర్శన్ గారు, డాక్టర్ జయభాస్కర్ దంపతులకు మరొకసారి స్వామివారి మంగళాశాసనం అందజేస్తూ డాక్టర్ శ్రీ రాజశేఖర్ గారు, డాక్టర్ శ్రీ రాజశేఖర్ గారు, కమల్ గారు श्री रामानुजाचार्य स्वामी ओम अस्मत्परमगुरुभ्यो नमः।